ఉదయకాలం అంతా కాపాడి రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గర తీసుకొచ్చిన నీ ప్రేమకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రతి శుక్రవారం కూడా మేము ప్రార్థనా కూడి కలిగి ఉండాలని ఆశపడిన రీతిగా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇతని పరిశుభ్రంతలు కూడా సాయం చేయండి. అయినా ప్రార్థనలకి చూడ సర్వశరీరులు నీ ఎదుగా వస్తారన్న వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం చేరి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మధ్యలో మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దిన జరగబోయే పరిస్థితులందరిలో కూడా మీరే మాకు సహాయం చేసి నడిపించని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యం ధ్యానించట్లను ప్రార్థన చేయట్లను మీరే మాకు సహాయం చేసి నడిపించని ప్రార్థిస్తూ చేరవచ్చిన వీటికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే జూమ్లో కనెక్ట్ ఉన్నామని కూడా పేరు పెట్టి చెప్పి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మైక్ సిస్టమ్ కానీ నెట్వర్క్ కానీ ఎటువంటి ఆటం కలిగించకుండా మీరే అధ్యక్షత వహించి మమ్మల్ని నడిపించని ప్రార్థిస్తూ సంస్థను మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సంస్థను చూడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 462, పాత పాటల పుస్తకంలో 459, సాంగ్ నెంబర్ 462, ఓల్డ్ సాంగ్ బుక్ 459. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు, మన ప్రభు యేసుకే వందన స్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నది, సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నది, శాంతిదాత యేసు ప్రభు, శాంతిదాత యేసు ప్రభు, ఏలుచున్న రాజ్యములో, ఏలుచున్న రాజ్యములో మనలను పాలి వారిగా చేసిన రాజునకే స్తోత్రములు, మనలను పాలి వారిగా చేసిన
రారాజునకే స్తోత్రములు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువ రక్తము ద్వారా. మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువ రక్తము ద్వారా. తన పరిశుద్ధత యందు మనలా, తన పరిశుద్ధత యందు మనలా పాలివారిని కాచేసే, పాలివారిని కాచేసే మహిమా పూర్ణుడా మా దేవా. మనసారా నిన్ను పాడెదను. మహిమా పూర్ణుడా మా దేవా. మనసారా నిన్ను పాడెదను. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగి ఉన్నది. భర్త కొరకు సిద్ధపడిన, భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా. పెండ్లి కుమార్తెగా నుండెనుగా. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెదము నిరతం. తన వధువుగా చేసిన ప్రభుకే స్తుతి చెల్లించెదము నిరతం. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దేవుడే మనతో నివసించును, కాపురముండును మనతో నిత్యము. దేవుడే మనతో నివసించును, కాపురముండును మనతో నిత్యము. దేవుడే మనకు తోడై ఉండి, దేవుడే మనకు తోడై ఉండి నడుపును మనలా పరమునకు, నడుపును మనలా
నాకు మనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి రోకెదము. మనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి రోకెదము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. మన కన్నుల ప్రతి బాష్పములను తుడచివేయును మన ప్రభు యేసు. మన కన్నుల ప్రతి బాష్పములను తుడచివేయును మన ప్రభు యేసు. మరణము దుఃఖము వేదనయుండదు. మరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములో. పరిశుద్ధ నగరములో మరణములో గము సాతాను గెలచిన ప్రభునే పూజిద్దుము. మరణములో గము సాతాను గెలచిన ప్రభునే పూజిద్దుము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు. మన ప్రభు యేసుకే వందన స్తుతులు. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. పాట సంఖ్య 581, పాత పాటల పుస్తకంలో 570, సాంగ్ నెంబర్ 581, ఓల్డ్ సాంగ్ బుక్ 570. అడుగుడి మీరు మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు. అడిగేడి ప్రతివాడు పొందే, అడిగేడి ప్రతివాడు పొందే. భక్తులు విశ్వాసముతో
ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితం భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితముల నుంచి చూచి మేలు కొరకై ప్రార్థించి పొందు. వారి జీవితముల నుంచి చూచి మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చన్ తప్పక ఇచ్చన్. అడిగడి ప్రతివాడు పొందన్. అడిగడి ప్రతివాడు పొందన్. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునిని మేలు కొరకై ప్రార్థించి పొందు. ఊహకు మించి చేయు దేవునిని మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చన్ తప్పక ఇచ్చన్. అడిగడి ప్రతివాడు పొందన్. అడిగడి ప్రతివాడు పొందన్. మన ప్రార్థనలను ఆలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థనలను ఆలకించి సంతృప్తి చెందును. తన నామమునకు మహిమ కలుగా మేలు కొరకై ప్రార్థించి పొందు. తన నామమునకు మహిమ కలుగా మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చన్ తప్పక ఇచ్చన్. అడిగడి ప్రతివాడు పొందన్. అడిగడి ప్రతివాడు పొందన్. ఇది వరకు మీరేమియు అడగకుంటిరి. ఇది వరకు మీరేమియు అడగకుంటిరి. మీరానంద భరితులై
అడుగుడి మీరు మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతివాడు పొందును అడిగడి ప్రతివాడు పొందును దేవునికేదైనాను చేయన సాధ్యమా దేవునికేదైనాను చేయన సాధ్యమా సర్వశక్తి గల మన దేవునడిగి సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు అడుగుడి మీరు మన ప్రభువిచ్చు తప్పక ఇచ్చు అడిగడి ప్రతివాడు పొందు అడిగడి ప్రతివాడు పొందు ఈ సమయంలో ఇమాన్యుయల్ బాబాయ్ వచ్చి కొద్ది సమయం వాక్యం పంచుకుంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు చదువుతావా? అంతటి యేసు వారితో కూడా గెత్సేమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండు అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కాని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. దేవుడు ఈ యొక్క వాక్య భాగము మన వెనుకడిలో మన మధ్యలో చదవబడిన వాక్య భాగము దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.
మహా గొప్ప దేవ యేసయ్య వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క దినాన్ని ఈ యొక్క ప్రార్థన కూడికలో తండ్రి మాకు తండ్రి దేవా నీవిచ్చిన నీ యొక్క లేఖన సత్యాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. మీ ముందు పెట్టిన ఈ యొక్క భాగాలు తండ్రి నేను మా జీవితాల్లో అవి తండ్రి నూతన శక్తిని నూతన బలాన్ని ఇచ్చులాగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క చదువుబడిన వాక్య లేఖనం ద్వారా తండ్రి మమ్మల్ని దీవించండి. నీ వాక్యం కొరకు తండ్రి దేవుని మాతో మాట్లాడే అయ్యా తండ్రి మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం అయ్యా తండ్రి. నిలబడే అయ్యా తండ్రి మనిషిని తండ్రి వ్యక్తిని నేను కావచ్చు కానీ తండ్రి దేవా అయ్యా తండ్రి పరిశుద్ధాత్మలో తండ్రి నీవే మా అందరితో కూడా మాట్లాడమని, నీ యొక్క వాక్యం మాతో మాట్లాడుతుందని విశ్వాసంతో నిలబడుతూ అయ్యా తండ్రి ప్రియ బిడ్డల ముందు తండ్రి నిలబడడానికి తండ్రి నేను నీ శక్తిని బలాన్ని దయచేయమని, నీ లేఖన సత్యాలు మా అందరికి కూడా నీవే బోధించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ లైవ్లో ఉన్న వీక్షిస్తున్న ప్రియ బిడ్డలను కూడా దీవించమని ఆత్మతో అయ్యా నింపమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఏ సత్పరిషత్ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు గెత్సెమనే మరి తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటాడని ఇక్కడ చదవబడిన ఈ యొక్క లేఖనంలో మత్తయి రాస్తూ ఆయన యొక్క గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఇక్కడ స్పష్టంగా మనకి 26వ అధ్యాయంలో మరి 36 నుంచి 46 వరకు రాయబడిన మాట మనం చాలాసార్లుగా మరి విన్న వాక్యాన్ని చాలాసార్లుగా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకున్న ప్రార్థన మనం ఎన్నోసార్లు ఈ ప్రార్థన విన్న ప్రార్థనే. అయితే ఇందులో కొన్ని ప్రత్యేకమైన విషయాలు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో ఏ విధంగా ఆయన మరి మాట్లాడాడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ యొక్క సంభాషణ చేశాడనే విషయము ఇక్కడ మనము కూడా కొన్నిసార్లుగా మరి ప్రార్థన కూడిక, ప్రార్థన సమయము, ప్రార్థన మరి ఆ కూటాలు అన్నప్పుడు మనము యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన శిష్యులను మరి తీసుకొని వెళ్ళాడో మనము కూడా ఏ రకంగా ఈ యొక్క ప్రార్థన సమయాన్ని కలిగి ఉండాలి. మరి శిష్యులతో ఆయన వెళ్ళి చేసిన ప్రార్థన మనము కూడా అందరం కూడా కూడుకొని ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఆ విధంగా మనము కూడా యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన, యేసుక్రీస్తు వారు గెత్సెమనబడిన చోటికి వచ్చి ఏ విధంగా ప్రార్థించాడో మనము కూడా ఈ యొక్క ఆత్మీయ సత్యాలు బట్టి మనము కూడా నేర్చుకోవాల్సిందిగా ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మనము తెలుసుకుంటాం. ఇక్కడ 26వ అధ్యాయంలో ఎన్నోసార్లుగా ప్రార్థన అని రాయబడుతూ ఉన్నది. ఇందులో అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో మరి యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కువగా ఇక్కడ మనం చూసినట్లయితే మొన్నటి బైబిల్ స్టడీలో కూడా మరి అనిల్ అన్న గారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేశాడు, ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడు అని మనము మరి ఆ వచనాల ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క ప్రార్థన కూడికలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులను తీసుకొని వచ్చి ఒక ప్రాంతంలో పెట్టినవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ 36 నుంచి మనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు అని అంటే, ప్రార్థన చేయడానికి ముందు సిద్ధపాటు ఏ విధంగా ఉంది, లేదంటే ఆ ప్రార్థన చేసుకుంటానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడో ఇక్కడ రాయబడుతుంది. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పాడు. మొట్టమొదటిగా ఆయన కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన యేసుక్రీస్తు వారు కొంతమందిని కూర్చోబెట్టినట్టుగా ఉన్నది. అంటే ప్రార్థన చేసుకునే వ్యక్తి ఆయన ఉంటాడు, మరి ప్రార్థన వినేవారు కూడా ఉండొచ్చు
లేదంటే ప్రార్థనలో మనము ఆ యొక్క సహకరించేవారు, లేదంటే ప్రార్థనలో మనము మరి ఆ మరి మన ఏకీవించే వాళ్ళు కూడా కావాలి అని కూడా ఇక్కడ ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఏంటనంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని కొంతమంది శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత రెండో పార్ట్ ఏంటంటే పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయాడు. అంటే ఆయనతో ఇంకో అంటే ఫస్ట్ స్టేజ్లోనేమో అందరిని కూర్చోబెట్టాడు. మరి రెండో ఆ లెవెల్ ఆఫ్ ప్రేయర్ ఆయన చేసుకోక మునుపు చేసిన పని ఏంటంటే కొంతమందిని తోడుకొని తీసుకొని వెళ్ళాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనతో పాటు ఏకీవించే వాళ్ళు కావాలన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి యొక్క అంశం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరెక్కడ కూర్చొనుడి అని శిష్యులతో చెప్పాడు. మొట్టమొదటి ప్రార్థన చేయక మునుపు, ఆయన ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు ఆయన ఏం చేశాడంటే కొంతమందిని కూర్చోబెట్టి నేను ప్రార్థన చేసుకుని వచ్చినంత వరకు మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్తున్నాడు. రెండవ పార్ట్ ఏంటనంటే ఆ ప్రార్థన చేసుకోవడానికి కొంతమందిని ఆయన సమీపంగా ఉండడానికి, ఆ ప్రార్థనలో ఏకీవించడానికి కొంతమంది తీసుకుని వెళ్ళాడు. వారు ఎవరునంటే ఆ పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రార్థన మరి కొంతమందిని అయితే కిందన విడిచిపెట్టినట్టుగా ఉన్నాడు, కొంతమందిని కూర్చోబెట్టాడు, కొంతమందిని ఆయనతో ప్రార్థన చేయడానికి, ఆయన చేసే ప్రార్థన వినేటట్లుగా చేయడానికి, ఆ ప్రార్థనలో వారు కూడా సహకరించడానికి దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు తోడుకొని తీసుకుని వెళ్ళాడు, ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా ఉన్నాడు. తీసుకుని వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరి వెంట పెట్టుకున్న తర్వాత దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై మరి ఆయన ఏదైతే అంశం పట్టుకుని వెళ్ళాడో, అంటే ప్రార్థనలో మనకు కావాల్సింది ఏంటంటే అంశాలు అవసరం. మరి మనం కూర్చొని ప్రార్థన కూర్చొని మరి ఏదేదో ప్రార్థన చేయడం కాదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు తీసుకుని వెళ్ళి అక్కడ అంశం ఏంటంటే ఆయన మరి ప్రార్థనలో చింతాక్రాంతుడు, అంటే ఆయనలో ఒక ఆవేదన ఉంది, ఆయనలో కొన్ని అంశాలు ఉన్నాయి. అవి దేవుని దగ్గర తండ్రైన మరి దేవుని దగ్గర పెట్టడానికి ఆయన వెళ్ళినప్పుడు వెంటనే ఆ ప్రార్థనలో వెంటనే హీస్ ఓపెన్డ్ మాట. ఆయన ఓపెన్డ్గా ప్రార్థన చేసినప్పుడు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, చింతాక్రాంతుడిగా అయిపోతూ వచ్చాడు. మరి అక్కడ మరి 38 మనం చదివినట్లయితే అప్పుడు యేసు మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఆ ప్రార్థన యొక్క అంశము, లేదంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన గెత్సెమనే ప్రాంతంలో ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన చింతాక్రాంతుడుగా దుఃఖంలో ఉన్నాడు. తర్వాత మరణమవునంతగా, అంటే ఆయనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఈ మరి ప్రార్థన అనంతరము ఆయన ఈ లోకానికి వచ్చి చేసిన పని, ఈ లోకానికి వచ్చి బాలుడిగా ఆయన ఉన్నాడు, యవనుడిగా ఆయన ఉన్నాడు. 33 సంవత్సరాలు ఆయనకి అయిపోతూ వచ్చింది. ఈ తర్వాత నేను మరి ఆ కలువరిశిల్లో మరణించాలి అనే విషయం ఆయనకి తెలుసు. అందుకనే ఆ ఎడబాటు ప్రార్థన ఈ యొక్క గెత్సెమనే ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎడబాటు అంటే ఇంతవరకు 33 సంవత్సరాలు ప్రజలతో ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు. ఆ శిష్యులతో కొంతమందిని కిందను కూర్చోబెడుతూ వచ్చాడు. ఇంకా సమీపంగా ఉన్న వారిని దగ్గరగా ఉంచుకుంటూ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దుఃఖం వచ్చింది, మరణమన్నంతగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినట్టుగా మనం ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి 39 మనం చదివినట్లయితే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్మని ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా ఆ శిష్యులను కూర్చోబెట్టి నేను ప్రార్థన చేసి వచ్చినంత వరకు అక్కడ కూర్చోండి అన్నాడు. రెండవ ప్రార్థన అనే మాట ఈ యొక్క వచనంలో, ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మాటలో మనం చదివినట్లయితే ఆయన ఏం చేసిందంటే నా ఇష్టము కాదు. మనం ప్రార్థన చేస్తాము కానీ మనం ఏమంటామంటే ఆ ప్రార్థన జరిగిపోవాలి, జరిగితేనే నీ గుడికి వస్తాను, జరిగితేనే నీకు నేను అర్పణిస్తాను, జరిగితేనే నేను ఏదైనా చేస్తానని మనం ప్రార్థనని వి డిసైడ్ అవర్ సెల్ఫ్. మన యొక్క విల్స్ని
మరి దేవుని దగ్గర పెట్టేసి ఇది జరుగును గాక అని మనం అనుకుంటాం. కాదు, ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలు ఏంటంటే నా ఇష్ట ప్రకారము కాదు. చేసిన ప్రార్థన అంశం అయితే ఉంది, కానీ ఆ యొక్క అంశము నా చిత్త ప్రకారం అయితే కాదయ్యా, నీ చిత్తమైతేనే నీ చిత్తము ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు, కానీ ప్రార్థనలు ఏమనంటే దేవుని చిత్తము ఆ ప్రార్థనలో ఉండాలని ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంది. రెండో అంశము మరి ఆయన యొక్క దేవుని చిత్తమే కానిమ్మని చేసిన ప్రార్థన మనం చూస్తాం. మరి కూర్చోబెట్టి ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళొస్తానని కూర్చోబెట్టాడు. రెండోదిగా దేవుని యొక్క చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత 40లో మనం చూసినట్లయితే ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మెలకుగా ఉండలేరా. సమీపంగా ఉన్న శిష్యులు ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు వారు నాకు సమీపంగా ఉండి నా ప్రార్థనలో వీళ్ళు ఏకీవిస్తారని అనుకున్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే నిద్రిస్తున్నారు. అయితే నిద్రిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మనవి అంటే ఎడబాటులో ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కొద్ది క్షణాల తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు వారికి తెలుసు. అయితే సమీపంగా ఉన్న ఈ శిష్యులతో ఈ ప్రార్థన నేర్పించాలని అనుకుంటున్నాడో లేదంటే ఆయన ప్రార్థన వినాలనుకుంటున్నాడో తెలియదు, కానీ వీళ్ళు అంటున్నాడు ఆయన మొరపెట్టుకుంటున్నట్టుగా, ఆయన ఆ రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టుగానే యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు 40లో ఏమంటున్నాడంటే ఒక గడి అయినను మెలకుగా ఉండలేరా. యేసుక్రీస్తు వారికి శిష్యులతో అన్న మాట ఏంటంటే ఒక్క గడి అయినను మెలకుగా ఉండలేరా అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 41లో చూసినట్లే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అయితే శిష్యులు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు ఒక గడి అయినను మరి మెలకుగా ఉండలేరా అని ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన దేనికోసం మనం ప్రార్థన చేస్తాము అంటే ప్రార్థన ఎందుకు చేయాలో ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో ఆయన మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇంతవరకు నేను చేసిన ప్రార్థన ఇంతవరకు నేను చేస్తూ వచ్చాను. 33.5 సంవత్సరాలు నేను ఏకాంతంగా ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాను. మీరేం చేయాలంటే పడుకునే సమయము అయిపోయింది, నిద్రించే సమయము అయిపోయింది, ఇప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేసే సమయము వచ్చింది. మరి సియోను ప్రార్థనా మందిరం మరి ఏటేటా మరి పరిస్థితుల గుండా ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది. మరి ఒక చిన్న గదిలో ఉంటూ వచ్చింది, మరి అదేవిధంగా మరి చిన్న చిన్న హాల్స్లో ఉంటూ వచ్చింది. తర్వాత మరి సెటిల్డ్ ఒక టెంట్స్లో కాకుండా లేదంటే ఒక పర్మనెంట్ ఒక హౌస్లో ఉంటూ వచ్చింది. ఇప్పుడు దేవుడు దీనికి ఒక మందిరానికి ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని, ఒక ప్రదేశాన్ని, దీనికి ఒక మేడ గదిని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇంతవరకు అయితే మనము మెలకుగా ఉన్నామో లేదో తెలియదు, కానీ ఇంతవరకు చేసిన ప్రార్థనలు ఎలా చేశామో లేదో తెలియదు, కానీ సంఘం ఈరోజు మరి సియోను ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులు ఇంతవరకు మీరు చేసే ప్రార్థనలు, మరి సేవకులు చేసిన ప్రార్థనలు, భక్తులు చేసిన ప్రార్థనలు, వారి ప్రార్థనలు ఇంతవరకు ఉంటూ వచ్చాయి. ఇక్కడ నుండి మనం ఏం చేయవలసింది ఏంటంటే మెలకుగా ఉండి ఎవరి కొరకు వారే ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే మరి శోధనలో ఎందుకు ప్రార్థన చేయాలంటే మన శోధనల గుండా వెళ్తామనేది ఈ యొక్క క్రైస్తవ జీవితం ఏం చెప్తుందంటే మన జీవితంలో క్రైస్తవ జీవితం శోధనల గుండా వెళ్తుంది. తర్వాత ఏమంటాడంటే శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువ అవసరం. శోధనలు అనేవి రాకుండా ఎవ్వరికీ ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో రకమైన శోధన, ఏదో రకమైన ఇబ్బందులు, ఎంత మేడగదిలో ఉన్నా, ఎంత మంచి మరి సోఫిస్టికేటెడ్ లేదంటే మంచి ఇంటీరియర్స్లో ఉన్నా కానీ ధనవంతులు కూడా ఏదో శోధన ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు మరి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. మనము శోధనలోనికి మరి శోధనలోనికి వెళ్ళిపోతే మన జీవితంలో కొన్నిసార్లుగా దాని నుంచి బయటకు రావడం మనకి తెలియదు. అందుకని కీర్తనకాడు ఏమంటాడంటే 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. అంటే
దావీదు యొక్క ప్రార్థన లేదంటే దావీదు యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ లేదంటే దేవుని యొక్క భక్తి జీవితం ఎలాగుందంటే, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ ఏ అపాయాన్ని కూడా నేను అంతగా ఆయన దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి ఆయనకి ఎటువంటి భయం లేదు, ఏ శోధన వచ్చినా కానీ. అందుకని ఇక్కడ శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క వచనాన్ని దావీదైతే పలికాడు కానీ శిష్యులు పలకలేరు. అందుకనే మొన్నటి ఆ యొక్క బైబిల్ స్టడీలో మరి శిష్యులే అంటున్నారు, మరి ఆ యొక్క శిష్యులతోనే అంటున్నాడు, ఆ యొక్క పేతురుతో అంటున్నాడు, మీరు అల్ప విశ్వాసులు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు కార్యాలు చేయలేకపోతున్నారంటే మీరు అల్ప విశ్వాసులు కాబట్టి మీరు చేయలేకపోతున్నారు. అయితే మనము దావీదు చేసిన ప్రార్థన, దావీదు తన ఎక్స్పీరియన్స్డ్తో మరి గాడ్ ఫీల్డ్ లేదంటే స్పిరిట్ ఫీల్డ్ లేదంటే గాడ్స్ విల్లింగ్ ఫీల్డ్తో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఎటువంటి శోధనలోకి వెళ్ళినా ఏ రకమైన భయము నాకు లేదంటాడు. అయితే ఇక్కడ శిష్యులకు శోధనలు వస్తాయి. మరి వారి శోధనలో నుంచి బయటపడాలంటే దేవుడు నేర్పించిన ప్రార్థన ఏంటంటే మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. తర్వాత మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మళ్ళీ మరొకసారి రెండవ మారు వెళ్ళి తండ్రిని మరి ఒక ప్రార్థన చేస్తున్నాడు. నేను దానిని మరి 42 చదవమ్మా. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి తాగితేనే కానీ సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటంటే యేసుక్రీస్తు మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేశాడు. రెండవసారి ఏమంటాడంటే, దేవా ఇది నా నుండి ఒకవేళ ఇది నీ చిత్తంలోనే ఉన్నట్లయితే నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. ఇక్కడ మూడవసారి ప్రార్థన అని రాయబడుతూ వచ్చింది. ఇక మూడోసారి మరి నాలుగవసారి ఇది నాలుగవసారి ఆ ప్రార్థన అనే మాట ఇందులో ఉంది. ఈ నాలుగో అంశం ఏంటంటే నీ చిత్తమే సిద్ధించుగాక అని అంటే ఆయనకి అర్థమైపోయింది, ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళవలసిన వాడిని, ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళి తీరవలసిందే. ఎందుకంటే ప్రజల యొక్క పాప భారాలు పోవాలనంటే, పాపం పోవాలనంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చిందించవలసిందే. ఇక మరి ప్రతి మానవుడు యొక్క పాపం అంతా కూడా పోవాలనంటే మరి తన యొక్క రక్తమైన యేసుక్రీస్తు వారి రక్తము చిందించవలసిందే అని ఆయనకు అర్థమైన తర్వాత అక్కడ ఏమంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. అంటే రెండోసారి ఏమంటాడంటే నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారు కన్నులు భారముగా ఉన్నాయంట. ఆ తర్వాత 44 అంటున్నాడు, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్తూ, అంటే తండ్రికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నాడు? 3 సార్లు మొరపెట్టుకున్నాడు. అంటే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో, ఒక అంశం కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో తెలియదు, కానీ యేసుక్రీస్తు వారు ఒక అంశాన్ని తీసుకొని వచ్చి గెత్సెమనే ప్రాంతంలోకి వచ్చి ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒక్క విషయం కొరకే ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ తిరిగి ఏమన్నాడు 44లో, ఆయన మరి వచ్చి 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన ఆ శిష్యుల దగ్గరకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి ఉన్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. మరి చివరిగా ఆయన చేసిన ఇందులో 5 సార్లు ప్రార్థన అని రాయబడుతూ వచ్చింది. ఒకటి 36లో రాయబడుతూ వచ్చింది. 36లో కూర్చోబెట్టి ప్రార్థన చేసుకొని వస్తాను, అంతవరకు కూర్చోండి అంటూ వచ్చాడు. 39లో ఆయన నా చిత్తము కాదు, నా యొక్క ఉద్దేశము కాదు, నీ చిత్తమే జరుగును గాక నీ ప్రార్థన చేయమని చెప్తూ వచ్చాడు 39లో. తర్వాత మనం చూసినట్లయితే 41లో మనం చూసినట్లయితే శిష్యులతో చెప్తున్నాడు. ఇంతవరకు అయితే ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు.
ఆయన కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ శిష్యులతో ఏమంటే ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ వచ్చాడు. ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే మరి శోధనలో ప్రవేశించుకున్నట్లు మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ వచ్చారు. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువ అంటే రాత్రంతా మెలకుగుండి ప్రార్థన చేయమని కాదు. మెలకువ అంటే ఏంటంటే మనకొచ్చే కొన్ని మెలకువలు వస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి నాతో అయితే ఇది సాధ్యం కాదు అన్నప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయాలి. అయితే భక్తుడైన మరి భక్త్ సింగ్ గారు అయితే ప్రతి విషయానికి ప్రతి మాటకి ప్రతి ఆలోచనకి ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అయితే మనము కూడా మెలుకు అంటే ఏంటంటే మన కొన్నిసార్లుగా మెలుకు అనే లేనప్పుడు మరి మరి మన యొక్క ప్రజలు ఎంతోమంది నిన్నటి దినమందు చూస్తూ వచ్చాము. వారికి మెలకువ అనేది ఏంటో మనకి అక్కడ చూసినట్లయితే సంఘటన చాలా మరి చిన్న విషయమే, చిన్న పరిస్థితులే. మరి ఫ్లైట్ మూవ్ అయ్యింది, పైకి ఎగిరిపోయి వాళ్ళ గమ్యానికి చేరవలసిన వారు చిన్న మెలకువలు, చిన్న ప్రాబ్లమ్స్. ఈరోజు మనము మన టీవీ ఛానల్లో మనం చూసినట్లయితే మనకి వారు చిన్న మిస్టేక్సే, ఏదో ఇంజిన్ ప్రాబ్లం అంటున్నారు, లేదంటే సిగ్నల్ ఇష్యూస్ అంటున్నారు, లేదంటే ఏదో రకంగా అంటే చిన్న దెబ్బ మనల్ని ఏం చేస్తుంది, పెద్ద ప్రమాదాన్ని ఇస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలోనికి వెళ్లకుండా ఉండడానికి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఇది 4వ మాట ప్రార్థన అని రాయబడుతూ వచ్చింది. తర్వాత మనం చూసినట్లయితే మరొకసారి నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన చేశాడు. తర్వాత మనం చూసినట్లయితే 6వసారి 3వసారి వారు వెళ్ళి ఆయన అదే విషయాన్ని, అదే పరిస్థితి, అదే అంశం తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు ఏంటంటే అంతా అయిపోయింది. మనము మరి నేను పాపుల చెంతకి నేను అప్పచెప్పబడవలసిన వాడిగా ఉన్నాను, లెండి వెళుదాము, ఇదిగో అంటే ప్రార్థన చేసిన తర్వాత వచ్చే శక్తి ఏంటంటే ఆయనకి అంతవరకు వెళ్ళాలి, ఎదుర్కోవడానికి ఆయనకి ఎటువంటి సిద్ధపాటు లేదు. ఎప్పుడైతే మోకరించి 3 సార్లు ప్రార్థన చేశాడో ఆయన అంటున్నాడు పద వెళ్దాం అంటున్నాడు. దేని కొరకు పద అంటున్నాడు, సిలువ వేయబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతవరకు సిద్ధంగా లేడు. మరి దుఃఖాక్రాంతుడిగా, ఆయన ఎంతో చింతాక్రాంతుడిగా, మరణమంతగా ఆయన అంతగా బాధపడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయనకి విడుదల కలిగింది. వెంటనే ఆయన అంటున్నాడు పద వెళ్దాము, మరి నన్ను అప్పచెప్పేవాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన మరి వెళ్దాం పద అన్నట్టుగా ఆయన సిద్ధపాటు కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు వింటున్న ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన మన జీవితంలో అంశాన్ని ముందు పెడుతుంది. అంశము పెట్టిన తర్వాత ఎంత ఘోరమైనా కానీ, ఎంత బాధ అయినా కానీ, ఎంత ఇదైనా కానీ అది సిద్ధపాటు నేర్పిస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. లెండి వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రార్థన అయిన తర్వాత ఆయన సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన ఆయన్ని సిద్ధపరిచినట్టుగా ఉంది. ప్రార్థన సిద్ధపాటుతో యేసుక్రీస్తు వారు కలువరి సిలువలోనికి ఆయన వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఈ మాట చేత దేవుడు ప్రార్థన కూడికలో మనము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థన అంటే ఏంటి, ఆయన ఎలా ప్రార్థన చేసుకోవాలంటే కూర్చోవాలని చెప్తూ ఉన్నాడు ముందుగా. తర్వాత ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి నా చిత్తము కాదయ్యా నీ చిత్తం అంటూ వచ్చాడు. తర్వాత శిష్యులతో అంటున్నాడు మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి అంటున్నాడు. తర్వాత ఆయన మళ్ళీ తిరిగి అదే అంశాన్ని వెళ్ళి నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేశాడు. తర్వాత ముమ్మారు వెళ్ళి మళ్ళీ 3వసారి ప్రార్థన చేశాడు. మనం కూడా ఈ ప్రార్థన కూడికలో మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగము మత్తయి సువార్త 26 మరి 36 నుంచి 46 వరకు మరి చదువుబడిన ఈ మాటలు మన జీవితంలో ఈ ప్రార్థనా కూడికలో దేవుడు దీవించునుగాక. మనం కూడా ప్రార్థన అంశము లేదంటే ప్రార్థన అంశము, ప్రార్థన యొక్క విలువ ఇందులో యేసుక్రీస్తు వారు మరి చెప్పిన ప్రకారంగా మన జీవితంలో కూడా ఉన్న అంశాలను ముందు పెట్టుకున్నట్లయితే ఏ విధంగా యేసుక్రీస్తు వారు లెండి పదండి అన్నట్టుగా సిద్ధపడినట్టుగా ఉన్నాడో మనం కూడా అటువంటి సిద్ధపాటు కొరకు రానున్న కష్టాలైనా, ఇబ్బందులైనా, ఎటువంటి పరిస్థితులైనా మరి మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. అదేవిధంగా ఈ సియోను ప్రార్థన మందిరము దేవుడు ఒక మంచి ప్రార్థనా స్థలముగా
మరి ఎంతమంది అయినా కూర్చొని ప్రార్థన చేయడానికి, ఎంతమంది అయినా ఇక్కడ చేరి ఆరాధించుకోవడానికి దేవుడు ఒక మంచి ప్రదేశాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి విశ్వాసులందరూ కూడా కూడి ఏ విధంగా అయితే శిష్యులను కూర్చోబెట్టాడు, మరి తర్వాత తనకి సన్నిహితంగా ఉన్న వారిని దగ్గరికి పెట్టుకొని ప్రార్థన చేశాడో, అలాగే మనము ఏదో ఆన్లైన్లో ఉన్నామా, లేదంటే ఎక్కడో ఉన్నాము అని అంటే అది మంచిదే. కానీ మరి సమీపంగా మనము దేవునికి, ఆలయానికి, మందిరానికి సమీపంగా ఉన్నామనంటే ఫిజికల్గా కూడా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్లైన్లో ఉన్నవారు బయటను కూర్చున్నారు, తనతో ఫిజికల్గా ఉన్నవారు ఆయన ప్రార్థన ఉండడానికి యేసుక్రీస్తు వారు తోడుకొని తీసుకుని వెళ్ళినట్టుగా ఫిజికల్ ప్రేయర్ కూడా అవసరమే. ఫిజికల్గా కూడుకొని ప్రార్థన చేయడం కూడా అవసరమే. దేవుడు రానున్న దినంలో ప్రార్థనా కూడికలకి, అదేవిధంగా బైబిల్ స్టడీకి, అదేవిధంగా ఆరాధన చేసుకోవడానికి రానున్న దినంలో యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. యవనస్తుల కూడికలు, అదేవిధంగా సండే స్కూల్ పరిచర్య, స్త్రీల పరిచర్య, ఈ యొక్క సియోను ప్రార్థన మందిరంలో జరుగులాగన మనం కొన్ని ప్రార్థన అంశాలు పెట్టుకొని, ఈ ప్రార్థన అంశాలే మనం ముందు పెట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రతి వారం ప్రార్థన చేస్తున్నట్లుగానే ఈ వారం కూడా సంఘ అవసరతల కొరకు, అక్రతల కొరకు, వ్యక్తిగత అవసరతలు, అక్రతల కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంగళవారం రాత్రి జరిగే బైబిల్ స్టడీ, శుక్రవారం రాత్రి ప్రార్థనా కూడిక, అలాగే ఆదివారం ఆరాధన కొరకే ప్రార్థన చేయండి. విశ్వాస బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడినట్లు, దేవుడు మన మధ్యలో గొప్ప కార్యం జరిగించినట్లు దేవుని సహాయం నిమిత్తమే ప్రార్థన చేయండి. ఈ సమయంలో కొద్ది సమయం మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం ప్రియ పరలోక తండ్రి కృపా సత్య